ఎలన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత విపణిలోకి అడుగు పెడుతోంది. భారత భూభాగంపై టెస్లా కార్ల తయారీకి ఇంకొంత సమయం పట్టినా ఆ సంస్థ విదేశాల్లో తయారు చేస్తున్న వాహనాలు త్వరలోనే భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ముంబైలోనూ టెస్లా షోరూంల ఏర్పాటు అప్పుడే ప్రారంభమైపోయింది. ఈ షోరూంల సిబ్బంది కోసం టెస్లా ఒక ప్రముఖ నెట్వర్కింగ్ సైట్లో ప్రకటన విడుదల చేయడం, సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభమవడం కూడా జరిగిపోయాయి. ఈ లెక్కన టెస్లా కార్ల ఉత్పత్తి భారత్లో ప్రారంభం కావడం ఇక లాంఛనమేనని చెప్పక తప్పదు. ఈ క్రమంలో టెస్లా కార్ల ఉత్పత్తి ప్లాంట్ను ఎగురవేసుకుపోయేందుకు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు తమ వంతు యత్నాలను ముమ్మరం చేశాయి. అందులో ఏపీ జెట్ స్పీడ్తో కదులుతోంది. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇటీవలే పాలనా బాధ్యతలు చేపట్టింది. అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్లలో ఎలాగైనా గట్టెక్కించాలన్న లక్ష్యంతో సాగుతున్న టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ 8 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించే నిమిత్తం మంత్రి హోదాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గత ఏడాది చివరిలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టెస్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన టెస్లా పీఎఫ్ఓ వైభవ్ తనేజాకు వివరించారు. తనేజా కూడా లోకేష్ ప్రెజెంటేషన్ పట్ల సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టెస్లాలో అంతర్గత చర్చలు జరిగినట్లు కూడా సమాచారం. వాస్తవానికి టెస్లా అధినేత ఎలన్ మస్క్తో చంద్రబాబు బంధం ఈనాటిది కాదు. 2014లో తెలుగు నేల విభజన జరిగిన తర్వాత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబే వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో అప్పుడే మస్క్తో టచ్లోకి వెళ్లిన చంద్రబాబు టెస్లా చేత ఏపీలో 2 సోలార్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఈ లెక్కన పాత స్నేహ సంబంధాలను చంద్రబాబు ఓసారి వెలికి తీస్తే టెస్లా కార్ల తయారీ ప్లాంట్ను ఏపీకి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎంత స్నేహం, పాత పరిచయాలు ఉన్నా ఏ కంపెనీ అయినా తన ప్లాంట్ ఏర్పాటుకు తగిన వసతి సౌకర్యాలను పరిశీలించకుండా ముందడుగు వేయలేదు కదా. ఈ విషయంలోనూ టెస్లాకు ఎలాంటి అవరోధాలు లేకుండా చంద్రబాబు బృందం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. టెస్లా ముందుగా భారత్లోకి తన వాహనాలను దిగుమతి చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను టెస్లా పరిశీలిస్తోంది. ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం సొంతం. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ తీరం వెంట లెక్కలేనన్ని పోర్ట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పోర్ట్ల సమీపంలో టెస్లా తన ఇంపోర్టెడ్ కార్లను నిల్వ చేసుకునేందుకు భారీ స్థాయిలో స్థలాన్ని కేటాయించే దిశగా ఏపీ కదులుతోంది. అంతేకాకుండా సదరు ప్రదేశానికి కావలసిన మౌలిక వసతులన్నింటినీ అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇక ఉత్పత్తి ప్లాంట్ విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో బాబు హయాంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తే సరిపోతుంది. ఈ అన్ని విషయాలతో ఓ సమగ్ర నివేదిక సిద్ధం చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు టెస్లాతో చర్చల కోసం రంగంలోకి దిగిపోయిందట. అనువైన సమయంలో ఎంట్రీ ఇచ్చేందుకు చంద్రబాబుతో పాటు లోకేష్లు సదా సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.